నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ మేతి కొత్తిమీర బరడ. అయితే ఈ రెసిపీకి నేను 3/4 వరకి కాడలతో పాటు చాప్ చేసుకుంటున్నాను మెంతి కూరని. కింద 1/4 మాత్రమే ఆకుల్ని తీస్తున్నాను కాడలు వేయకుండా. అది మంచిగా ఆకుకూర కాబట్టి మంచి వాటర్‌లో తీసుకొని మంచి నీట్‌గా కడిగేసి స్ట్రెయినర్‌లో వేసి పక్కన పెట్టుకోండి. 1 బంచ్‌కి 1 బిగ్ సైజ్ టొమాటో సరిపోతుంది. ఓకే. అది కూడా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, పసుపు, టొమాటో చాప్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకొని స్ట్రైనర్‌లో పెట్టాం కదా! అది కూడా మెంతి కూరని దీంట్లో వేసి ఒక్కసారి కలిపి లో ఫ్లేమ్‌లోనే కుక్ చేయండి స్టార్టింగ్‌లో. మూత పెట్టి ఒకసారి కలిపి మూత పెట్టి 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే కుక్ చేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేద్దాము. కొంచెం మగ్గుంటుంది మనకి. మనకి ఈ రెసిపీలో ఒక థింగ్ ఏంటి అనంటే, మెంతి కూర ఉడుకుతున్నప్పుడు ఫ్రై అవుతున్న స్మెల్ మంచిగొస్తుంది కదా! మనకదే హింట్ ఇచ్చేస్తుందనమాట. నేను ఉడుకుతున్నాను అని. నేను చెప్పడం మర్చిపోయాను. హింగు కూడా యాడ్ చేయాలి. మర్చిపోవద్దు. పోనీలైనా ఎయొచ్చు. మెంతి కూర యాడ్ చేసినాక ఎయచ్చు. ఇక్కడ నుండి హింగయితే వేయాల్సిందే. దాని తర్వాత 2 మినిట్స్‌కి తీసి ఉప్పు, కారం వేసి 1 ½ కప్ వాటర్ పోసాను నేను. పోసి మూత పెట్టి నెక్స్ట్ 3 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే ఉడికించండి. 1 ½ కప్ వాటర్‌కి నేను 1 ½ కప్ బేసన్ తీసుకుంటున్నాను. బేసన్ చిక్పీ ఫ్లవర్ తీసుకొని ఉండలు లేకుండా చక్కగా కలపాలి. కలిపి అప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే ఉడికించండి. మగ్గించండి. మగ్గిన తర్వాత మూత తీసి 1 బంచ్ మేతికి 1 బంచ్ కొత్తిమీర తీసుకొని కట్ చేసి కడిగి ఇప్పుడు దాంట్లో వేసి కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసి మూత పెట్టి రెస్ట్‌లో 3 మినిట్స్ ఉంచండి అలా పక్కకి కదలకుండా. ఫ్లేమ్ ఆఫ్ చేయాలి మర్చిపోవద్దు. అదే టిప్ ఇక్కడ. ఇది రెసిపీ చూపించడానికి మా ఫ్రెండ్ అండి. మా ఇంటికొచ్చినప్పుడు చేశాను. చాలా నచ్చిందంట. సో, దానికి నచ్చినప్పుడు చేసుకుంటుందంట. వాళ్ళ ఆయనకి చేసి పెడుతుందంట. వాళ్ళ ఆయనకి కూడా చాలా నచ్చిందంట. అందుకోసం పోస్ట్ చేయమంటే ఈరోజు రెసిపీతో మీ ముందరికొచ్చాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎంత బాగుంది కదా! దీంతో పచ్చి పులుసు అదిరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీ బర్డాతో పచ్చి పులుసు కూడా చెప్తాను.